చర స్థిర ద్విస్వభావ రాశులు వారి స్వభావాలేంటో తెలుసుకుందాం. మేషం, కర్కాటకం, తుల, మకర రాశులు చర రాశులు. వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులు స్థిర రాశులు. మిథునం, కన్య, ధనస్సు, మీన రాశులు ద్విస్వభావ రాశులు. చర రాశులు. మేషం, కర్కాటకం, తుల, మకర చర రాశులలో జన్మించిన వారికి చురుకుదనం, శీఘ్రగమనం, ధైర్యం, సాహసం, కొత్త విషయాల యందు ఆసక్తి, పరిసరాలు, పరిస్థితులు, వృత్తులు, దినచర్యలలో మార్పుల్ని కోరుకుంటూ ఉంటారు. క్షణకాలంలోనే నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. ఉత్సాహాన్ని చూపటం, ఎప్పుడూ తిరుగుతూ ఉండడం వీరి లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. ప్రేరణ కలిగి ఉంటారు. కార్యసాధనలో ఉత్సుకతను కలిగి ఉంటారు. సంకల్ప బలం, ఆత్మవిశ్వాసం, పనులు ప్రారంభించడంలో ఉత్సాహాన్ని కూడా కనబరుస్తూ ఉంటారు. చపలత్వం ఎక్కువగా కలిగి ఉంటారు. అభిప్రాయాలు, ఆలోచనలు, విధానాలు మార్చుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ పర్యటనలు, మార్పులు, వైవిధ్యాన్ని ఇష్టపడతారు. సుస్థిరత తక్కువగా కలిగి ఉంటారు. ఆవేశం ఎక్కువ కలిగి ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకాన్ని కలిగి ఉంటారు. ఇక స్థిర రాశులు చూద్దాం. స్థిర రాశులు వృషభం, సింహం, వృశ్చికం, కుంభను స్థిర రాశులలో జన్మించిన వారికి స్థిరమైన అభిప్రాయాలు, సుఖజీవనం, ఉన్న చోటును ఇంటిని వదులుకోలేక వచ్చిన అవకాశాలు జార విడుచుకుంటారు. పొలం, గృహం, స్థిరాస్తులపైన ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. పనులు కార్యరూపం కావాలంటే వీరు సహాయం తీసుకుంటే మాత్రం మీ పనులు నెరవేరే వరకు కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అలాగే మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఓర్పు, సుస్థిరత, ఏకాగ్రత, పట్టుదల, కార్యసాధన, ఆత్మవిశ్వాసం, సమర్థత, వాగ్దానాలు చెల్లించాలనే స్వభావం, ప్రయోజన దృష్టిని కలిగి ఉంటారు. కొన్ని విషయాల పట్ల, కొన్ని పనుల విషయాలలోనూ కొంతమంది వ్యక్తుల పట్ల స్థిరమైన అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. వాటిని మార్చడం కష్టం. తరచుగా మార్పులు కూడా ఇష్టపడరు ఈ రాశుల వారు. ఇక ద్విస్వభావ రాశులు. వీరిని ద్విస్వభావ రాశులలో జన్మించిన వారిగా పరిగణించవచ్చు. వీరికి పలు అంశాలపైన సమన్వయం ఉంటుంది. వ్యాఖ్యాతలు, బోధన చేసేవారుగా రాణిస్తారు. సందేహాలు ఎక్కువ, సంకోచాలు ఎక్కువ. ఏ విషయాన్ని నిర్ధారించలేరు. తొందరగా ఒక నిర్ణయానికి రాలేరు. ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించడం కూడా జరుగుతుంది. ఎంతటి సమస్యనైనా పరిష్కరించగలరు. స్వతంత్రంతో ఏ పని చేయలేరు. కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలలో మాత్రమే స్థిరత్వం కనిపిస్తుంది. మరికొన్ని విషయాలు చూసుకున్నట్లయితే కనుక అంటే సందర్భాలలో కూడా అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. పరిస్థితులకు అనుగుణంగా మార్పులకు, సర్దుబాట్లకు ఇష్టపడతారు. ప్రధానమైన వృత్తితో పాటు ఒక ఉపవృత్తిని కూడా చేపడతారు. స్నేహం, అనురాగం విషయంలో చూసుకున్నట్లయితే ద్వంద్వ ఆలోచనల్ని చేస్తారు. విభిన్నమైన ఆశయాలు, అభిరుచులు, అనుబంధాల మూలంగా నిర్ణయాలకు రావడంలో కొంచెం తికమక పడుతూ ఉంటారు. మంచి చెడులు, యుక్తాయుక్తాలు గ్రహించగల నేర్పరులు కూడా. విమర్శలు, సమీక్షలు, విచారణలు చేయగలరు. విచక్షణను చక్కగా ఉపయోగించగలరు ఈ రాశుల వారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.